మీరు పాస్టర్ కాదు. నేను భాష గారిని కాదని చెప్పే కదా. మీరు ఇప్పుడు బాప్తిజం ఇవ్వరు ఎవరికి. నేనేమను మీరు ఎవరికి లేఖనాలు చెప్పరు. నేను చెప్తాను బైబిల్ వాలంటరీగా చెప్తారు. నేను బైబిల్ పాస్టర్ అని ఒక సింబల్ పెట్టుకోకుండా వాలంటరీగా చెప్తాను. నేను బైబిల్లో ఏముందో దాని గురించి చెప్తాను. సోషల్ మీడియా వేదిక చెప్తాను. నేను బైబిల్ని ప్రచారం చేస్తున్నారన్న చెప్తాను, అందులో ఉన్న విషయాలు చెప్తాను. అంటే మీరు గ్రంథాలను చదువుతారు కాబట్టి అవును, మిమ్మల్ని అడగాలి నేను. అవును, అడగండి. రామాయణం ఎన్ని వేల సంవత్సరాల పురాతనమైనది, మీరు చదివిన దాని ప్రకారం చెప్పండి. చెప్తాను. రామాయణం అనేది సంస్కృత భాషలో దేవనాగరి లిపిలో రాయబడింది. రైట్. మహాభారతం ఎప్పుడు జరిగింది సార్? చెప్తాను. రామాయణం అన్నారు, మళ్ళీ మహాభారతంలో వేరు. సరే, రామాయణం గురించి ఫస్ట్. ముందు రామాయణం కాబట్టి అక్కడి నుంచి వద్దాం మనం. రామాయణం ఎప్పుడు జరిగింది సార్? ఎన్ని వేల సంవత్సరాల క్రితం మీకు అనిపించింది? నేను ఒకసారి చదివి అందులో యాక్చువల్ అయితే గూగుల్ రెండు విధాలుగా చెప్తుంది సార్. గూగుల్ అవసరం లేదు. నేను గూగుల్కి వెళ్ళను, మీరు వెళ్తారు గూగుల్కి. రామాయణంలో రాసు రామాయణంలోనే ఉన్నదాన్ని తీసుకొని చెప్తాను నేను. మీరు రామాయణం గూగుల్కి ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. ఓకే. వాల్మీకి రామాయణం, అయోధ్యకాండ, 109వ అధ్యాయం, 34వ శ్లోకం అక్కడ ఉన్నదంటే నేను చదివి వినిపిస్తాను.